నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 26వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన మాస బహుళపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:55 వరకు. తదుపరి విద్యా తిథి హస్త నక్షత్రం మధ్యాహ్నం 1:34 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 10:28 నుండి 12:14 వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:37 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం సాయంత్రం 7:24 చంద్రాస్తమయం ఉదయం 6:46 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:31 వరకు. మరల రాత్రి 11:11 నుండి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి 4:57 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 9:19 నుండి ఉదయం 10:50 వరకు. ఈరోజు ఇష్టి వైష్ణవులు అన్వాదానం రోజు ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. మంగళవారం విద్యా తిథి చిత్తా నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం ఈ రోజు మధ్యాహ్నం 2:55 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.